అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి. పెద్దవాళ్ళందరూ అంటారు ఏంటి అంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. సో తన అధికారంలో ఉన్నంతసేపు కూడా అందితే జుట్టు అన్నంతగా ప్రవర్తించారు. ఇప్పుడు ఎలా అంటున్నారంటే, అందకపోతే కాళ్ళు పట్టుకునే దాకా కూడా వచ్చేంత పరిస్థితికి వచ్చేసారు. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనం రీసెంట్గా చూస్తున్నట్లయితే కనుక నన్ను అరెస్ట్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేయరండి? చేసిన ఏమన్నా చిన్న చిన్న కేసులు, ఏకంగా 30 కేసుల కంటే పైన ఎక్కువ కేసులు ఉన్నాయి మేము మీద. చిన్న చిన్న కేసు కూడా కాదు ఇది. లిక్కర్ స్కామ్ అని, శాండ్ స్కామ్ అని, రేషన్ స్కామ్ అని మొత్తం అందరినీ రాష్ట్రాన్ని 5 ఏళ్ళలో ఎంత దోచారో అంత దోచేశారు. సో ఈ సందర్భంగా ఏంటంటే, లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. కుదిపడం కాదు, మొత్తానికి ఎలా పడితే అలా చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? మా జగన్ అన్న. కనీసం ఆ మాత్రం కూడా హైప్ లేకపోతే ఎలాగా? సో ఈ కేసు విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకు అంటే, గతంలో ఎవరైనా సరే లిక్కర్ స్కామ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామే 100 కోట్లు, 100 కోట్ల అనుకున్నారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అక్షరాల 3,500 కోట్లు పైమాటే. అది కూడా ఫిక్స్ కాదండి, జస్ట్ ఊహం మాత్రమే. ఇంకా ఫిక్స్ చేస్తే ఇంకా అంతకన్నా మించిపోద్ది. సో ఇప్పటికే అంటే 3,500 కోట్లు పైగానే లిక్కర్ స్కామ్ అంటడంతో ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక చిన్న నీటి బిందువు అయిపోయింది. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ మహాసముద్రం అయిపోయింది. సో ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారం కాదండి, నిజంగానే అరెస్ట్ చేస్తారు. కాకపోతే కాస్త ప్రాసెస్లో ఉంది. సో మొత్తానికి అరెస్ట్ అయితే జరుగుతుంది, ప్రచారం కాదు. సో ఈ నేపథ్యంలో మంగళవారం నాడు అంటే నిన్న వైసీపీ లీగల్ టీంతో తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం నిర్వహించి లిక్కర్ స్కామ్లో తనను అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తుందని తెలిపారు. అరెస్ట్ నుంచి మీరే నన్ను కాపాడాలి అంటే, మొత్తానికి మీరే నన్ను ఆదుకోవాలని చెప్పేసి వారి లీగల్ టీంకి ప్రాధేయపడుతున్నారు. ఇంతవరకు ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేసుకోకుండా మీ నేతలకి, మీ కుటుంబాలకు సేవ చేసుకునేందుకు ఎంతలా లాక్కోవాలో అంతలా లాక్కున్నారు. ఇప్పుడు నన్ను కాపాడండి అంటే మాత్రం మీ లీగల్ టీం అయినా ఏం చేస్తుంది పాపం చెప్పండి? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి అధికారాలు ఉంటాయా? ఎన్ని కేసులు మార్చినా, ఎన్ని బురద జల్లినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా, సో ఎంతమందిని తిట్టినా సరే చివరికి న్యాయం అనేది ఒకటి ఉంటుంది. సో ఒక్క న్యాయం కూడా మీరు ఎన్ని తప్పులు చేసినా సరే ఎంతలా దాక్కున్నా వెనక్కి లాగేసి ఒకే ఒక్కటి, అదే న్యాయం. సో పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనం చేసిన పనులు మనకే తిరిగి కొడతాయి, కర్మ ఎప్పటికైనా సరే రిటర్న్స్ వస్తుందని చెప్తారట కదా. సో ఇప్పుడు అలాగే మీరు అప్పుడేమో దోచుకున్నారు, ఇప్పుడు మేము దాక్కుంటామంటే మాత్రం కుదరదు. ఎలాగైనా సరే అరెస్టుకు రంగం సిద్ధమైంది. సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడుతున్నారు. ఈ భయం అంతా కూడా స్కామ్ చేసినప్పుడు భయపడరు, ఎందుకంటే నేనే అధికారంలో ఉంటాను అనుకున్నారు కదా. కానీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని, మీరే నన్ను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ లీగల్ టీమ్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, కూటమి నేతలు జగన్ అరెస్టు ఖాయమంటూ మీడియా వేదిక మీదుగా చెప్తున్నారు. మంత్రులే కాదండి, వాళ్ళ వైసీపీలో ఉన్న వాళ్ళే నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ అవుతారని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే నెంబర్ 1గా నెక్స్ట్ అవ్వాలంటే ఫస్ట్ నెంబర్ 1 అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీకి నేనే దిక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. సో ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ పలు కేసులు నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో అరెస్టు, జైలుకు పంపడంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటి ఒకసారి చూద్దాం. తమకు గిట్టని వారిని, నచ్చని వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరైనా సరే గొంతెత్తితే, వినిపిస్తే చాలు తట్టుకోలేని వైనం కనిపిస్తోంది. ఎలాగైనా తీసుకుపోయి వారిని జైల్లో వేయాలని కక్ష గట్టి హింసిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటున్నారు? తమకి గిట్టని వారినంట, అలాగే కక్ష ఉన్న వారినంట కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా నేను తప్పు చేశానని ఒప్పుకోవట్లా. ఇప్పటికీ కూడా మేమే శుద్ధపూసలమే, మేమే అమాయకులు అని చెప్పేసి మమ్మల్ని కావాలని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికీ వాదిస్తున్నారు. మరి అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఎలాగైనా తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో వేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఒక మనిషిని అరెస్ట్ చేయడం అత్యంత హేమంట, అది వాళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అవుతుంది అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని
ఎటువంటి కారణం లేకుండా అసలు రీజన్ ఏంటో చెప్పమంటే అసలు లేని స్కిల్ స్కామ్ అంటూ ఒకటి పెట్టేసి ఎటువంటి ఆధారాలు చూపించకుండా నైట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు, మరి అది కక్షపూరిత రాజకీయం కాదా? మరి అది అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి పరువు లేదా, ప్రతిష్ట లేదా? వాళ్ళు పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కాదా? అంటే మీ దాకా వచ్చేదాకా మీకు తెలియట్లేదా అది తప్పు అని చెప్పేసి? నిజంగా తప్పు చేస్తే చేయొచ్చు, ఎటువంటి తప్పు లేకుండా ఎక్కడ మళ్ళీ ఈయనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కనుక నెక్స్ట్ అధికారంలోకి వచ్చేస్తారని చెప్పేసి మొత్తానికి బయటకు రాకుండా ప్లాన్ చేసేసి కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. కానీ ఎన్ని అనుకున్నా సరే తనొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే మొత్తానికి దేవుడు మళ్ళీ ఆయన బయటకు రప్పించారు, ప్రజలు మళ్ళీ ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు మీ తాట తీస్తున్నారు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను శుద్ధపూసలమ్మి మమ్మల్ని కాపాలంటే ఎవరు చేయలేరండి. చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చేది కాదు. సో గాయ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.